వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాలుష్యాన్ని తక్కువ చేసేందుకు కరెంటుతో నడిచే బండ్లను ఎక్కువ నడపాలని సెంట్రల్ సర్కారు ఎంత ప్రమోషన్ చేస్తుందో చూస్తున్నాం కదా. సబ్సిడీలు కూడా ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉంటలేవు. పబ్లిక్ కూడా ఈ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతోని చూస్తే ఛార్జింగ్తో నడిచే బండ్లే బెస్ట్ అని అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని జాగాల్లో జరిగే వార్తలు చూస్తేనే ఎలక్ట్రికల్ బండ్లు కొనేందుకు జర వెనక ముందాడాల్సి వస్తున్నది. వచ్చి ఏమైందుల్లో బండేమో పాత ఇనుప సామానికి ఇద్దామన్న పనికి రాకుండా అయిపోయింది. అట్లెందుకు నల్లగైంది అంటే ఇగో ఈ అన్న చెప్తాడేనండి. ఛార్జింగ్ పెట్టినాము, ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఇన్నర అనుల ఛార్జింగ్ పెట్టిన వాళ్ళే పేలిందట. జగిత్యాల రూరల్ మండల్ బాలపల్లిలో జరిగింది ఇది. మళ్ళీ ఇదేమన్నా పాత బండి అంటే కాదు, కొని కూడా 40 రోజులే అయిందట. ఇట్లా పేలుతుందని తెలియక బండి డిక్కీలనే వడ్ల పైసలు 1,90,000 ఉంచిందట. ఇంకేవో పేపర్లు కూడా ఉండేనట. పాపం ఇప్పుడు అవన్నీ కాలిపోయినాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసిండ్రు. కానీ బండి కాలిపోవడే నష్టం అంటే అందులో పైసలు కాలిపోవడు డబ్బులు నష్టమాయే పాపం. మరి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని అయితే చెప్పిందట డీలర్. గాని వస్తే బండి డబ్బుల వరకు వస్తాయి కావచ్చు, కానీ వడ్ల డబ్బులు అయితే రావు కదా. ఎటు చేసి పాపం నష్టపోయినట్టే అన్న. ఇగో ఇట్లా ఆడోటి ఈడోటి ఎలక్ట్రిక్ బండ్లు వెళ్తున్నాయి అన్న వార్తలతోటి కొందరు కొందామన్నా కూడా వెనక ముందు ఆడుతున్నారు. మరి తయారు చేసే కంపెనీలు మంచిగా తయారు చేస్తలేవో ఎందుకు ఇట్లా జరుగుతున్నదో గానీ ఎలక్ట్రికల్ వెహికల్ అనే పేరింటనే చలికాలంలో కూడా చల్ల చెమటలు పుట్టేటట్టు చేస్తున్నది.